నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లును పెరుగును. ఆనందపురం ఆనంద గృహము అని మనకు రాయబడి ఉంది. ఈ ఆనందపురములో ఆనంద గృహములో ముండ్ల తుప్పలు బలురక్కసి చెట్లు అనేటువంటివి ఉండకూడదు అనే ఒక హెచ్చరిక ఇక్కడ మనకు రాయబడి ఉంది. నీది ఒక ఆనంద గృహం అంటే నీ గృహము ఆనందంగా ఉంటున్నది అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు నీ ఇంటిలో ఉన్నాడు అంటే ఆయనను బట్టి నీ గృహం ఆనంద గృహంగా కాగలుగుతుంది. నీ ఇంటిలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుకు ఇష్టము లేనటువంటివి ఏవైనా ఉండగలిగినట్లయితే, అనగా ముండ్ల పొదలు బలురక్కసి చెట్లు అనేటువంటివి మనం ఆలోచించగలిగితే ఇవి అన్య సంబంధమైనటువంటివి, లేకపోతే దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేనటువంటివి ఎప్పుడు మన గృహంలోనికి రావడం జరగగలుగుతుందో అటువంటి హేయమైనటువంటివి ఏవైతే ఉండగలుగుతాయో వాటిని బట్టి ఆనందంగా ఉండేటువంటి మన గృహము, వాటిని బట్టి ఆనందాన్ని మనము కోల్పోవడం అనేది జరగగలుగుతుంది. ఇక చివరికి హేయమైన వాటిని బట్టి మన కుటుంబములో దుఃఖం అనేది ఏర్పరచబడగలుగుతుంది. అనేకమైన క్రైస్తవ కుటుంబాలలో యేసుక్రీస్తు ఉండుటను బట్టి ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉండడం మనము చూస్తూ ఉంటాం. అయితే కొన్ని కుటుంబాలలో యేసుక్రీస్తు లేని కారణాన్ని బట్టి ఆ గృహాలలో ఒక టీవీ ఉంది అనుకోగాక అక్కడ సినిమాలైనా లేక అక్కడ సీరియల్ అయినా చూడడం, లేక కొన్ని కుటుంబాలలో త్రాగుడుకు అలవాటు పడిన వ్యక్తులుంటారు, తాగడం ఆ ఇంటిలో ఉంటుంది. కొన్ని కుటుంబాలలో భార్య పిల్లలు కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి భార్య ఉన్నప్పటికీ కూడా పరస్త్రీతో సంబంధం పెట్టుకొని శరీర కార్యాలు జరిగించినప్పుడు ఆ కుటుంబములో ఆనందం అనేటువంటిది ఉండదు. దేవునికి హేయమైన చెడు కార్యం మన కుటుంబములో ఏది జరిగినప్పటికీ కూడా అవి మన ఇంటికి ఒక దుఃఖముని తెచ్చి పెట్టగలుగుతాయి, కానీ ఎక్కడ కానివి మనకు సమాధానము సంతోషాన్ని కలిగించేవి కాదు. అందుకని ఈ యొక్క బలురక్కసి చెట్లు కానీ లేకపోతే ముండ్ల పొదలు అనేటువంటివి ఏవైతే ఉంటున్నాయో వాటికి సూచనగా ఉండేటువంటి హేయమైనవి ఏవి కూడా నీ గృహములో ఉండకూడదు. అవి లేనప్పుడు నీ ఇంటిలో దేవుడు ఉన్నట్లే. దేవుడు ఉన్నాడు అంటే ఆయనను బట్టి నీ గృహము ఆనంద గృహంగా ఉండగలుగుతుంది.